ఇదే మా ఏరియాలో ఉండే లైసెన్సులు చేసే ఆఫీస్ అన్నమాట. ఇక్కడికి నేను మా బాబా వచ్చినాము. ఇక్కడ ఏం జరిగిందో ఏమో మీకు ముందు చెప్తాను. పూర్తి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. నెల రోజులు కష్టపడి వంట చేస్తే రంజాన్ నెలంతా వచ్చిన హదియా డబ్బులు 30 దినార్లు, అలాగే నా దగ్గర ఉన్న 5 దినార్లు, మొత్తం 35 దినార్లు ఒక్క రోజులో పోయేసిందనమాట. అలాగే నా సివిల్ ఐడి, నా లైసెన్సు, పర్సులో ఉండే ఇండియా కార్డులన్నీ పోయినాయన్నమాట. చాలా బాధగా ఉన్నది. 30 దినార్లు 35 దినార్లు డబ్బులు అంటే మన ఇండియా డబ్బులు దగ్గర దగ్గర 9,000 9,500 దాకా అవుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డి చరణ్ వ్లాగ్స్. ముందుగా నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్లకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే కువైట్లో ఉండే వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, వీలైనంత మందికి షేర్ చేయండి ఈ వీడియోని, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణము కువైట్లో ఉండే వాళ్ళకి సివిల్ ఐడి, లైసెన్సు ఎంత ఇంపార్టెంటో మాటల్లో చెప్పని అవసరం లేదు. అవి లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకొని నేరుగా ఫింగర్ అద్ది ఇంటికి పంపిస్తారు. సో లైసెన్స్ లేకపోయినా, అలాగే మనకు ఈ సివిల్ ఐడి లేకపోయినా కానీ చాలా ఇబ్బంది అన్నమాట. లైసెన్స్ లేకపోతే బండి తోలలేము, అలాగే సివిల్ ఐడి లేకపోతే బయట తిరగలేము అన్నమాట. సో ఇవి రెండు మీ దగ్గర ఉండాలా ఎప్పుడైనా సరే. ఈ రెండిటి కోసం మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. సో విషయంలోకి వెళ్లే ముందు నా సివిల్ ఐడి, నా లైసెన్సు ఇవి రెండు లాస్ అయినాయండి. అలాగే నా పర్సు మొత్తం పోయిందన్నమాట. పర్సులో 35 దినార్లు డబ్బులు ఉంది, ఇండియా లైసెన్స్ ఉంది, ఇండియా ఆర్సీ ఉంది, పాన్ కార్డు ఉంది, బ్యాంక్ బుక్ ఉంది, అలాగే కువైట్ వచ్చేసి సివిల్ ఐడి ఉంది, అలాగే లైసెన్స్ ఉంది, ఇంకా ఇండియా డబ్బులు కూడా కొంత ఉందన్నమాట. సో ఎక్కడో మిస్ అయింది నా పర్సు. సో దానికోసం గత 2 రోజులుగా వెతికినాను అనమాట. దొరకలేదు. చివరికి చేసేది ఏం లేక నేను మా బాబాకి ఇన్ఫార్మ్ చేసినాను అనమాట. మా బాబా ఏం చేసినాడంటే ఒక రోజంతా మళ్ళీ ఎతకమని చెప్పినాడు. ఎక్కడెక్కడైతే డౌట్ ఉన్నదో అక్కడంతా ఎతకమన్నాడు. సో మళ్ళీ నేను అక్కడంతా ఎతికినాను అనమాట. సో దొరకలేదు. సో దొరకపోతే సివిల్ ఐడి, అలాగే లైసెన్స్ దొరకపోతే ముందుగా ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం చూడండి. అలాగే బయట పనిచేసే వాళ్ళైతే మీ సివిల్ ఐడి కానీ మీ లైసెన్స్ కానీ పోయిందంటే మీకు ఎవరైతే అకామా కొట్టినారో వాళ్ళకి చెప్పండి. కంపెనీల్లో పనిచేసే వాళ్ళైతే ఖచ్చితంగా మీ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే ఇళ్లల్లో పనిచేసే పని మనుషులు కానీ, అలాగే డ్రైవర్లు కానీ, వంట మనుషులు కానీ ఎవరైనా సరే మీరు మాత్రము మీ బాస్కి ఇన్ఫార్మ్ చేయండి, ఈ మారాలు పోయిందండి. సో దాని తర్వాత ఏం చేయాలో మీ బాస్ చూసుకుంటారు. సో నాకైతే పోయిన వెంటనే నేను మా బాబాకి చెప్పినాను అన్నమాట. మా బాబా ఏం చేసినాడంటే ఒక రోజంతా ఎతకమన్నాడు, ఎతికినా కాకపోయే తలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాది జిరాక్స్ ఉంటాయి కదా, సివిల్ ఐడి, లైసెన్స్ చూపిస్తా చూడండి. ఫుల్గా చూపించదలుచుకోలేదన్నమాట, నేను ఫుల్గా చూపించదలుచుకోలేదు అవి. సో ఇవి నా జిరాక్స్ అన్నమాట. ఈ జిరాక్స్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనమాట. అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి పేపర్ ఇచ్చినారనమాట. సో ఇదే ఆ పేపరు. ఇది కూడా పూర్తిగా చూపించదలుచుకోలేదన్నమాట, ఇది పేపర్ అన్నమాట. సో ఈ పేపర్ తీసుకొని వాళ్ళు కంప్లైంట్ రాసుకున్నారనమాట. మీరు కూడా అంతే, పోయిన వెంటనే మీది పర్సు పోయిన వెంటనే కానీ, లైసెన్స్ ఇవన్నీ పోయిన వెంటనే కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఫస్ట్. దాని తర్వాత లైసెన్స్ చేసే కాడికి వెళ్ళేసి నేను మా బాబా కార్డుకు అప్లై చేసినాం అనమాట. అక్కడ నా జిరాక్స్ కాపీలు తీసుకొని లైసెన్స్ది, అలాగే నాకు వెంటనే కార్డు ఇచ్చినారు. మా బాబా దగ్గర పోయి కార్డు తెచ్చినాడు అనమాట. కార్డు కూడా చూపిస్తా చూడండి. ఇది కార్డు అన్నమాట నాది, చూడొచ్చు మీరు, ఇదే నా కార్డు. సో ఈ కార్డు నాకు వెంటనే ఇచ్చేసినారన్నమాట. ఈ కార్డు నాకు వెళ్ళి తీసుకోగానే ఇచ్చేసినారు. కానీ సివిల్ ఐడి మాత్రం టైం పడుతుంది, అది వారం పడుతుంది. మామూలుగా అయితే సివిల్ ఐడి డేట్ అయిపోతే నీకు మామూలుగా పాత కార్డు తీసుకెళ్ళి ఏటీఎం మారాలు ఉంటుంది, అక్కడ వెళ్ళి వేసినామంటే పాత కార్డు, కొత్త కార్డు వస్తుంది. కానీ ఇప్పుడు నా దగ్గర కార్డు లేదు కాబట్టి మామూలుగా ఆన్లైన్లో అప్లై చేయాల్సి వచ్చింది. సో దాని ప్రాసెస్ ఏంటంటే నేను నా మొబైల్ యాప్లో సహెల్ యాప్ డౌన్లోడ్ చేసినారు. నా యాప్లో నన్ను తీసుకొచ్చినాడు కదా మా బాబా, అక్కడికి ఆఫీస్ కాడికి వాళ్ళే చేసినారు అనమాట. సహెల్ యాప్ డౌన్లోడ్ చేసేసి దాంట్లోనే అప్లై చేసినారు. అలాగే మా బాబా సివిల్ ఐడి కూడా
అడుగుతుంది అన్నమాట. సివిల్ ఐడి అడుగుతుంది, నా సివిల్ ఐడి నెంబరు అడుగుతుంది సహల్ యాప్లో. అడిగేసిన తర్వాత అందులోనే ఆప్షన్స్ ఉంటాయి మనం అప్లై చేసుకోవడానికి. సో అందులో అప్లై చేసినాడు అనమాట. 20 దినార్లు కట్ అయింది అక్షరాల. మా బాబా డబ్బులు 20 దినార్లు కట్ అయింది. మా బాబా ఏటీఎం కూడా తీసుకొని అక్కడే ఆ కార్డులో నెంబర్ కొట్టేసి 20 దినార్లు కట్ చేసుకొని 1 వారం తర్వాత నీకు మెసేజ్ వస్తుంది, వెళ్ళి తీసుకోమని చెప్పినారు. సో ఆ వారం తర్వాత నాకు మెసేజ్ కానీ వస్తుంది. వస్తే అహ్మదీకి వచ్చిందా లేకపోతే పాహిల్కి వచ్చిందా ఎక్కడికి వచ్చిందో వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట. సో ఇదన్నమాట ప్రాసెస్. పోయిందంటే లైసెన్స్ మాత్రం వెంటనే ఇస్తారు. పోలీస్ స్టేషన్ అయితే లైసెన్స్ ఎక్కడ చేస్తారో అక్కడైతే ఇస్తారు. సో సివిల్ ఐడి మాత్రం వారం పడుతుంది. సో జాగ్రత్తగా ఉండండి, ఏది మిస్ చేసుకోవద్దండి, బండిలో పెట్టుకోండి. సో నాకు ఈ లైసెన్స్ ఇచ్చేటప్పుడు మా బాబా బాగా వార్నింగ్ ఇచ్చినాడు అనమాట. అంటే 10 సంవత్సరాల్లో ఎప్పుడు పోలేదన్నమాట. నాకు గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు లాస్ అవ్వలేదన్నమాట. నాకు ఇదే ఫస్ట్ టైము. నా డబ్బులు పోయింది, నా ఏటీఎం కార్డు పోయింది, ఇండియా కార్డులు కూడా పోయినాయి. సో కువైట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇన్ కేసు దొరికితే అందులో నా అడ్రస్ ఉంటుంది, ప్లీజ్ తెచ్చివ్వండి. లెక్క పోయినా పర్వాలేదు, నా కార్డులు వచ్చినా సంతోషమేనమాట. సో ఇండియా కార్డులు ఉన్నాయి, ఇక్కడ కార్డులు అంటే చేపించేసినారు, ఇండియా కార్డులు ఉన్నాయి, ప్లీజ్ దయచేసి తెచ్చివ్వండి. సో ఇది వచ్చేసి బండిలోనే పెట్టుకోమని చెప్పినాడు లైసెన్సు. అలాగే బతాకా వస్తే 2 ఒక చిన్న పర్స్ ఇచ్చినాడు నాకు. చూడండి, ఈ పర్సులో పెట్టుకొని ఖచ్చితంగా బండిలో పెట్టుకో, నువ్వు తీయద్దు, నీ బండి నీ దగ్గరే ఉంటుంది కాబట్టి అని చెప్పినాడు. సో బండిలోనే పెట్టుకోవాలా. 20 దినార్లు ఖర్చు అయింది కాబట్టి అది నా దగ్గర ఏమి తీసుకోలేదు. మా బాబానే పెట్టుకున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ బాబా, థ్యాంక్ యూ. నా డబ్బులు కట్ చేసుకోకుండా అలాగే నాకు మళ్ళీ కార్డులు అయితే ఇచ్చినందుకు థ్యాంక్ యూ బాబా. నా డబ్బులు అయితే లాస్ అయింది, తిరిగి రాదు. సో ఈ కార్డులు అయితే ఇక్కడ వచ్చినాయి, ఇండియాకి అయితే రావు. సో ఏం చేయలేము. సో అది ఫ్రెండ్స్, కార్డులు కానిపోతే చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది ప్రాసెస్. ఒకవేళ కార్డులు కానిపోతే సహల్ యాప్లోనే మీరు చేసుకోవచ్చు. దానికోసంగా మీ ఓనర్ది సివిల్ ఐడి ఉండాలా, అలాగే డబ్బులు కట్ అవుతుంది. ఆ లైసెన్స్ అయితే వాళ్ళు వెళ్ళి తీసుకురావాలన్నమాట. ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ పేపర్ అన్నీ ఇస్తారు, కంప్లైంట్ చేసిన తర్వాత అది తీసుకెళ్ళి తీసుకోవాలన్నమాట. ఇది కువైట్లో లైసెన్స్ అయిపోతే. ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఎవరన్నా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది, టెన్షన్ పడకుండా ఎలా అని. సో ఖచ్చితంగా వస్తాయి కార్డులు, ఇబ్బంది ఏం లేదు, కాకపోతే డబ్బులు ఖర్చు అవుతుంది. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇదే మా ఏరియాలో ఉండి లైసెన్సులు చేసే ఆఫీస్ అన్నమాట. పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. సో ఇక్కడికే వచ్చినాం అన్నమాట. నేను మా బాబా లోపలికి వెళ్ళాడు అనమాట మాట్లాడడానికి. అలాగే లోపలికి వెళ్ళి నాకు ఫోన్ చేసినాడు లోపలికి రమ్మని. సో లోపలికి వెళ్తున్నాను, ఏం జరిగిందో వచ్చి చెప్తాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత నా దగ్గర కార్డులు ఏమన్నా ఉన్నాయా జిరాక్స్ అని అడిగినారు. సో నా దగ్గర ఏ కార్డులు లేవని చెప్పినా. సరే నీ దగ్గర సహల్ యాప్ ఉందా అని అడిగినారు. సో లేదని చెప్పిన. వెంటనే వాళ్ళు నా మొబైల్లో సహల్ యాప్ డౌన్లోడ్ చేసి అరబిక్లోకి మార్చి దాన్ని ఆన్లైన్ చేసి ఇచ్చినారనమాట, ఆ బతాకా కూడా. సో అందరికి థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. ఇది ఆ పోలీస్ స్టేషను. 20 దినార్లు ఖర్చు అయింది నాకు బతాకాకి. లైసెన్స్ అయితే వెంటనే ఇచ్చినారు, కానీ అది మాత్రం సివిల్ ఐడి మాత్రం వారం పడుతుంది అన్నారు. చూడ